जाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय స్వామినే తాపహారిణే. సో ఇది యువకులకు వివేకానందుని పిలుపు అనమాట. మనమందరము యువకులుగానే అనుకోవాలి, మనమందరం యువతే. ఎవరికైతే ఆలోచనలు నిత్య నూతనంగా ఉన్నాయో, ఎవరైతే సేవకు ఎప్పుడు ఉవ్విళ్ళూరుతున్నారో, ఎవరైతే భగవంతుని తెలుసుకోవాలనే ఆరాటంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా యువకులే. మన ఏజ్తో కాదు. ఇప్పుడు నాకు 50 years వచ్చాయి, మరి అయినా నేను ఎందుకు ఇంత తపనతో ఉన్నాను అంటే మనలో ఇంకా ఆ యవ్వనం అనేది మనలో ఉందన్నమాట. మనమే యవ్వనంలో ఉన్నట్టు. ఇప్పుడు ఏ పని చేయకుండా ఉండే యూత్ కంటే మనమే యువకులు అన్నట్టు మనం ఫీల్ అవ్వాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నారో ఇక్కడ ఉన్నవి చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాయనలారా, మత రహస్యం సిద్ధాంతాలలో లేదు, ఆచరణలో ఉంది. మంచిగా ఉండటం, మంచి చేయటం, ఇదే మత సారాంశము అంటున్నారు. అదనమాట. సో మేము ఊరికే పూజలు చేసేస్తున్నాము, హోమాలు చేసేస్తున్నాము, కుంకుమ అభిషేకాలు చేసేస్తున్నాము, కానీ మేము ఎవరికి మంచి చేయడం లేదు అంటే అది మతం కాదు అంటాడు స్వామి వివేకానంద అనమాట. ఇది కొంతమందికి నచ్చదు. కొంతమంది బాగా పూజలు చేసేవాళ్ళు అందుకే నాకు ఒకసారి ఒక అబ్బాయి మామూలుగా మా కాలనీలో నాది బ్యానర్ ఉంటుంది, అక్కడ అతను కాల్ చేసి ఏమన్నారంటే, మా అమ్మ చాలా పూజలు చేస్తూ ఉంటుందండి, కానీ కోడల్ని సతాయిస్తూ ఉంటుంది, మరి ఆ పూజలకు అర్థం ఏమిటండి అని అడిగాడు. అందుకే ఇట్లా వాళ్ళు ఉంటారు కాబట్టి చాలామంది పూజలు చేసే వాళ్ళని ఏమనుకుంటారు, వీళ్ళంతా చాదస్తం వాళ్ళు, వీళ్ళంతా ఏదో చేస్తూ ఉంటారు అంతే, వీళ్ళ వల్ల పెద్ద ఒరిగేదేమీ లేదు అనుకుంటారు. కాబట్టి ఆ పూజ చేసినందుకు మనము మారాలి. అది కదా ఆ పూజ చేసిన. ఇప్పుడు నేను కూడా పూజ ఫొటోస్ ఎప్పుడు పోస్ట్ చేసేదాన్ని కదా. ఈ మధ్య నా పూజ వేరే అయిపోయింది. ఈ మధ్య నా పూజ ఏమైపోయింది, శాస్త్రాలను అధ్యయనం చేయటము, మరి వాళ్ళకి హెల్ప్ చేయటం, వీళ్ళకి హెల్ప్ చేయటము, ఇదే పూజ అయిపోయింది కదా. కర్మయోగంలోకి వెళ్ళిపోయాం, భక్తి యోగంలో నుంచి కర్మయోగంలోకి వెళ్ళిపోయాము. అన్ని టచ్ చేసి రోజు దీపం పెట్టుకుంటాను, రోజు భగవంతుని ముందు పొద్దున సాయంత్రం కూర్చొని నేను ధ్యానం చేసుకుంటాను. కానీ అప్పట్లాగా పెద్ద పెద్ద పూజలు చేయటానికి టైం ఉండటం లేదు, ఎందుకంటే వేరే పనులు ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ఏమంటున్నారు, నువ్వు పూజలు చేస్తున్నావు అంటే ఏమని అర్థము అంటే, నువ్వు నీ లోపల నుంచి మారాలి, మంచిగా మారాలి. నీ దగ్గరికి ఎవరైనా వస్తే నువ్వు ఒక మంచి మాట చెప్పగలగాలి, వేరే వాళ్ళకి నువ్వు హాని లేకుండా ప్రవర్తించగలగాలి. అప్పుడే నీ పూజల్ని నమ్ముతారనమాట. అంతే కదా. కాబట్టి స్వామీజీ ఏం చెప్తున్నారు, స్వామీజీ అంటే ఎప్పుడు కూడా వివేకానంద స్వామి, మత రహస్యం సిద్ధాంతాలలో లేదు, ఆచరణలో ఉంది. మంచిగా ఉండటము, మంచి చేయటము, ఇదే మత సారాంశము. కాబట్టి మనం మంచిగా మారాలి. ముందు మనం విలువలతో ఉండాలి, ఎదుటి వాళ్ళకు మంచి చేయాలి. మంచి చేయకపోయినా ఎవరైనా మంచి చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి సహాయం చేయమంటారు స్వామి వివేకానంద. ఇప్పుడు మేము ఒక ట్రస్ట్ పెట్టాము, మీరు నన్ను ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు కదా. కాబట్టి నేను ఏదైనా సహాయం అడిగాను అనుకోండి, అప్పుడు మీకు వీలైతే సహాయం చేయాలి. సహాయం అంటే ఏంటిది, అమ్మ ఈ ధీరమాతని పోస్టర్ పెట్టుకోండి అమ్మ మీ స్టేటస్లో అని చెప్పాను. అదేమన్నా బరువైన పని కాదు కదా. ఈరోజు చూస్తే అందరూ పెట్టుకున్నారు, నాకు చాలా సంతోషం అనిపించింది. అదే మార్పు అనమాట. అది మీరు మంచి చేస్తున్నారు, సమాజానికి మీరు ఇండైరెక్ట్గా మంచి చేస్తున్నారు కదా. నేను చెప్పింది ఆచరిస్తున్నారు, అదనమాట. కాబట్టి మంచిగా ఉన్నవాళ్లే మంచి చేయగలరు, అంతే కదా. అందరూ ఇప్పుడు నేను వేరే వాళ్ళని ఎవరిని అడగను, కేవలము వేదాంత విచారలో ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్తాను. ఇప్పుడు వివేకానంద మిషన్ ట్రస్ట్లో దాదాపు 100 మంది 98 members ఏమో ఉన్నారు. వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పను, నావన్నీ తీసుకొని మీరు స్టేటస్లో పెట్టుకోండి నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే వాళ్ళందరూ ర్యాండమ్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు నా క్లాసులకి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారనమాట. కాబట్టి నేను మీకే ఎందుకు చెప్తానంటే, మీకు నా గురించి ఎంతో కొంత తెలుసు కాబట్టి నా తపన మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తానమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఈ ప్రపంచం వల్ల మీకు అప్పుడప్పుడు కష్టాలు వాటిల్లితే కలత చెందకండి, అవి త్వరలోనే తొలగిపోయి సర్వం చెక్కబడుతుంది. నీతిమంతులు కండి, సాహసోపేతులు అవ్వండి, సాహసవంతులైన పరిపూర్ణ మానవులు కండి. మత సిద్ధాంతాలతో మీ తల దిమ్మెత్తించుకోకండి, పిరికి పందలే పాపం చేస్తారు, సాహసవంతులు పాపం చేయరు. వీరు వారు అనకుండా అందరినీ ప్రేమించడానికి ప్రయత్నించండి. ఎంత కష్టమైన పని చెప్పండి. మనకి కేవలము మన సొంత వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది, మన కొంతమంది మీదే ప్రేమ ఉంటుంది. అందరినీ సమానంగా చూసే అంత
విశాల హృదయం రావాలంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగలాలి, మనం చూడాలి. ఇప్పుడు డివోటీస్, మీరు ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ సమానమే. నాకు ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుడ్ క్వాలిటీ ఉంటుంది. ధనలక్ష్మి ఉన్నారు, తను నన్ను ఎప్పుడు గురువుగా అనుకుంటారు. రాధిక ఏదైనా చెప్తే వెంటనే చేసేస్తూ ఉంటారు. అనిత ఎంతోమంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ జ్యోతి తనకి దిక్కుతోచని సమయంలో నాకు ఫోన్ చేసి, మరి అక్క నాకు ఇలా ఉంది, నా పరిస్థితి ఎట్లా మారాలి అని అడుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ అయినా అమ్మాయికి ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చి కొన్ని రోజులే అయింది క్లాసెస్కి. రూప ఎన్నో మంచి క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది క్లాసెస్లో, తన సాధనలో ముందుకెళ్తా ఉంది. కాబట్టి మీలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క బెస్ట్ క్వాలిటీ అనేది ఉంది కదా, అది నేను గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించాలన్నమాట. అది కాబట్టి ఏమంటున్నారు, మీరు ధీరులై మీ సంరక్షణలోని వారిని సాహసోపేతులు, నీతిమంతులు, దయాళువులుగా తీర్చిదిద్దండి. ఇప్పుడు నాకు ముందు ధీరత్వం ఉండాలి కదా, నాకు ముందు ధైర్యం ఉండాలి. ఒక పనికి ముందుకు వెళ్ళాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఎంతో అడ్డంకులు వస్తుంటాయి. కాబట్టి అవన్నీ ఎదుర్కోవడానికి నేను ఎదుర్కొని అప్పుడు మిమ్మల్ని సాహసవంతులుగా, నీతిమంతులుగా తయారు చేయటానికి కంకణం కట్టుకోవాలన్నమాట కదా. అదనమాట. నా బిడ్డలారా, మీకు నైతిక వర్తనం, సాహసం తప్ప వేరే మతం వద్దు. అది నైతికంగా మనము స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత సాహసం ఉండాలి. సాహసం ఎందుకు, మనము అందరూ వెనక్కి లాగేస్తూ ఉంటారు. మనం ఏదైనా మంచి పని చేయాలంటే తప్పకుండా అందరూ వెనక్కి లాగుతారు. ఇంట్లో వాళ్ళైతేనేమి, వీధిలో వాళ్ళైతేనేమి అందరూ వెనక్కి లాగుతారు. ఎందుకు చేస్తావులే నువ్వు ఆ పని, ఏం యూజ్ ఉంటుంది, అవన్నీ అవసరం లేదు, అట్లా ఇట్లా చాలా మాటలు పడాల్సి వస్తుంది మనము. కానీ అప్పుడు ఏం కావాలి, మనకి సాహసం కావాలి. అదనమాట. మన పూజల వల్ల అవన్నీ రావాలి మనకి. మనలో నీతి ప్రవర్తన రావాలి, నీతిగా ఉండటం రావాలి, మనకులో సాహసం రావాలి. బలహీనత వద్దు, తక్కినవి వాటంతట అవే వచ్చి పడతాయి అంటున్నారు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయా, నేను సంపాదిస్తున్నానా, అయినా మరి నేను పెట్టిన ట్రస్ట్ ఎందుకు ముందుకు పోతుంది, అది భగవంతుడే చూసుకుంటాడు. ఎందుకంటే నాలో అంత తపన ఉంది కాబట్టి ఆయన దాన్ని నా హస్బెండ్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. అది కాబట్టి ఫస్ట్ మీలో సాహసం ఉండాలి, నీతి ప్రవర్తన ఉండాలి, తపన ఉండాలి, భగవంతుని పట్ల భక్తి ఉండాలి, దేశం పట్ల ప్రేమ ఉండాలి. దేశభక్తి గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు వివేకానంద స్వామి. కేవలం పూజలు చేసేసి నువ్వు ఎవరికి ఏమి పట్టించుకోకుండా ఉంటే అది పూజ కాదనమాట. నువ్వు పూజ చేసావు అంటే లోపల నుంచి మారాలి. తర్వాత నువ్వు దేశభక్తిని కలిగి ఉండి సమాజం కోసం ఎంతో కొంత టైం నువ్వు కేటాయించగలగాలి అనమాట. ఇంతే. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ని కనెక్ట్ చేస్తున్నారు, స్టేటస్లో పెట్టుకుంటున్నారు, ఇవన్నీ మీరు ఇచ్చే టైం అనమాట. ఇదే దేశ సేవ. ఇంకేదో ఏదో బయటికి వెళ్ళిపోయి ఏదో ఉద్యమాలు చేసేసి ఏదో చేయమని కాదనమాట. కాబట్టి అలా చేస్తూ ఉండండి. ఒక చిన్న పని అయినా సరే చాలా శ్రద్ధగా చేయండి, అప్పుడు మిగిలినవన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి అంటున్నారు. మిగిలినవన్నీ అంటే ఏంటి, వనరులు అనమాట. డబ్బు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఇంకా అన్నీ భగవంతుడు చూసుకుంటాడనమాట. అవన్నీ మనం ఆలోచించాల్సిన పని లేదు. నాకెంత కీర్తి వస్తుందో, ఈ పని చేస్తే మనం కూడా ఇప్పుడు మాకేమంటే ఇప్పుడు ట్రస్ట్ కాబట్టి ఫొటోస్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇన్నేళ్ళు నేను ఎన్ని సేవలు చేసినా ఏ రోజు ఫొటోస్ తీసుకోలేదనమాట. మా రామకృష్ణ మఠంలో ఆ కల్చర్ ఉండదు. నువ్వు చేసావా అక్కడికి మర్చిపో, అంతే. దాని ప్రచారం అవసరం లేదు. ఎవరు చేయాలో భగవంతుడే చూసుకుంటాడు అదంతా అంటారనమాట. ఇప్పుడు మేము ట్రస్ట్ పెట్టాం కాబట్టి ఫొటోస్ అవన్నీ తీయాల్సి వస్తుంది, ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఎవరైనా విరాళాలు ఇచ్చే వాళ్ళు కానీ ఎవరికైనా చూపించాలి కదా, ఇంకా వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు కదా అవన్నీ ఫొటోస్ చూసి, కాబట్టి తీయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఏమంటున్నారు, తక్కినవన్నీ వాటంతటవే వచ్చి పడతాయి. నరాలను బలహీనపరిచే వినోద కార్యక్రమం ఎలాంటిదైనా సరే దానిని చూడవద్దు అంటున్నారు. ఇవన్నీ యువతకు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ యువతకి క్లాసెస్లో కూడా చెప్తామన్నమాట మేము. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను యువత కిందకే తీసుకుని ఇవన్నీ మీకు చెప్తున్నాను. వివేకానంద స్వామి అన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రాక్టికల్గా ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం ఒక్కొక్క పాయింట్ ప్రతి క్లాస్లో మనం తెలుసుకుందామనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. ఇది ఎలా ఉందో కూడా మీరు చెప్పండి. కాబట్టి పిల్లలకి మీరు చెప్పాలి. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, ఏవేవో అసలు ఆ పేర్లు కూడా తెలియదు నాకు, ఎందుకంటే మా ఇంట్లో టీవీ కనెక్షన్ లేదు కాబట్టి అనవసరమైన చెత్త ప్రోగ్రామ్స్ అన్నీ డిజైన్ చేస్తుంటారు. ఎందుకు డిజైన్ చేస్తారు? సమాజంలో అలాంటి వాళ్ళే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు, అలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి కదా. మంచి వాళ్ళు తక్కువ మంది. సత్సంగం చెప్తామంటే వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి.
కాబట్టి అలాంటివే డిజైన్ చేస్తారు టీవీ వాళ్ళు. వాళ్ళకి అవి డబ్బులు వస్తాయి. కానీ మనము మన నరాలు బలహీనత చెందుతున్నాయి అనుకోండి, వాటి వల్ల అట్లాంటివి చూడకండి అని చెప్తున్నారు. ఎలాంటిదైనా సరే దాన్ని చూడవద్దు అంటున్నారు. ఇక్కడితో ఆపేస్తాను ఇది. సో కాబట్టి యువకులకు వివేకానందుని పిలుపు అనే ఒక చిన్న పుస్తకం అనమాట. ఎన్ని పేజీలు ఉన్నాయంటే దీంట్లో 56 పేజీలు ఉన్నాయి అంతే. కేవలము 15 రూపీస్ ఈ పుస్తకం. కాబట్టి ఇది జస్ట్ ఒక చిన్న పుస్తకం కొనుక్కొని మీ బ్యాగ్లో పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళిన ప్రయాణంలో కానీ ఇంకెక్కడైనా మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది, అక్కడ కూడా మీరు ఆ పుస్తకాన్ని చదువుతున్నారనుకోండి, నలుగురు నోటీస్ చేస్తారు ఆ పుస్తకాన్ని. ఏంటండి అని ఒకరైనా అడుగుతారు ఇదేంటి అంటే అప్పుడు మీరు చెప్పచ్చు. ఆయన మీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. నేను ఎప్పుడు ఆ పనే చేస్తానన్నమాట. డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా, ఎక్కడైనా వెయిటింగ్ ఉంది అంటే ప్రయాణంలో ముఖ్యంగా నా బ్యాగ్లో ఎప్పుడు ఇలాంటి పుస్తకాలు ఒక 2-3 ఉంటాయన్నమాట. జర్నీలో తప్పకుండా ఇవి చదువుతూ వెళ్తే అనవసరమైన మాటలు మాట్లాడాల్సిన పని ఉండదు కదా. పక్కన వాళ్ళని పరిచయం చేసుకోవడము, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడగడము, మనం ఎక్కడి నుంచి వస్తున్నామో చెప్పడం, అవన్నీ టైం వేస్ట్ అని చెప్తారు కొంతమంది గురువులు. అంటే ఏంటండి ఇలా ఉండాలా, పక్కన వాళ్ళని పరిచయం చేసుకోకూడదు అంటే అది ఒక 5 మినిట్స్ చెయ్యి. అది ఒక 10 మినిట్స్ నీకు ఎంతసేపు హ్యాపీగా అనిపిస్తుందో అంతసేపు చెయ్యి, తర్వాత ఇలాంటి వాటిలో ఉండు అని చెప్తారనమాట. కాబట్టి ఒక చిన్న పుస్తకం, పుస్తకాలు కూడా నేను స్టేటస్లో పెడుతున్నాను. ఏవి పుస్తకాలు ఎంత రేటు ఉన్నాయో కూడా పెడుతున్నాను. ఆన్లైన్ లింక్ కూడా మీకు పెడుతున్నాను నేను. ఎంతోమంది మీకు రామకృష్ణ మఠ్ బుక్ స్టాల్ అని చెప్తే ఆన్లైన్ లింక్ అంటే వస్తుంది. హైదరాబాద్ తెలుగు పుస్తకాలు దొరికే చోటు. ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉంటాయి. పిల్లలకి ఇంగ్లీష్ బుక్స్ కావాలనుకుంటే 10 రూపీస్ 15 రూపీస్లో ఇంగ్లీష్ బుక్లు కూడా ఉంటాయి. నేను అవి కూడా పెట్టాను ఒకసారి లిస్ట్ మీకు. మళ్ళా పెట్టమంటే మళ్ళా కూడా పెడతాను. కాబట్టి పిల్లల చేత అలాంటి పుస్తకాలు చదివించండి. చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఎంత గొప్ప వాళ్ళు అవుతారు అంటే ఒక అబ్బాయి ఇదొకటి చెప్పేసి ఆపేస్తాను. వినాయక్ లోహాని, ఆ అబ్బాయి పేరు వినాయక్ లోహాని, నార్త్ ఇండియన్ అబ్బాయి. ఆ అబ్బాయి ఐఐటి చేశాడు. ఐఐటి ఖరగ్పూర్లో చేశాడు. చేసి ఐఐఎం కలకత్తాలో చేశాడు. అంటే ఎంబీఏ పెద్ద ఇన్స్టిట్యూట్లో చేశాడు. చాలా ఇంటెలిజెంట్. ఐఐటి తెచ్చుకున్నాడు, ఐఐఎం తెచ్చుకున్నాడు అంటే సూపర్ ఇంటెలిజెంట్ అనే కదా అర్థము. కానీ ఆ అబ్బాయి ఏం చేసేవాడు, తను ఐఐటి చేసే సమయంలో మురికివాడల్లో అక్కడెక్కడ వెళ్ళి ఖాళీ టైంలో పనిచేసేవాడు. దానివల్ల ఏమైంది, ఆ అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసేసుకొని ఎట్లా ఎంత పెద్ద కార్యాన్ని సాధించాడు. వివేకానంద పుస్తకాలు చదివితే ఏమవుతుంది అనేదానికి చెప్తున్నాను. అదేంటండి మా పిల్లలు పెళ్లి చేసుకోకుండా అయిపోతే కష్టం కదా అనుకోవద్దండి. 100కో 1 ఒకరు అవుతారు అలాగా, అందరూ ఏమవ్వరు. కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే వివేకానంద పుస్తకాలు చదువుతారో వాళ్ళు ఒకవేళ ఒక టీచర్ అయ్యారనుకోండి, అందరికంటే బెస్ట్ టీచర్గా పనిచేస్తారు. ఒక డాక్టర్ అయ్యారనుకోండి, అందరికంటే బెస్ట్ డాక్టర్గా పనిచేస్తారు. అందరికంటే సంతోషంగా ఉంటారు. అది మాత్రం చెప్పగలను నేను. కాబట్టి ఈ వినాయక్ లోహాని ఏం చేశాడంటే వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అతను చదువంతా అయిపోయిన తర్వాత ఇంక నేను స్వామీజీ ఆశయాల కోసం పనిచేయాలి అని నిర్ణయం తీసేసుకొని వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేస్తాము అనుకున్నాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేశాడు. వాళ్ళ ఐఐటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక్కరు కూడా ₹1 విరాళం ఇవ్వలేదంట ఆ అబ్బాయికి. నమ్మలేదు. ఎవరు ₹1 ఇవ్వాలన్నా చాలా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మన కాంటాక్ట్స్లో ఉండేవాళ్ళు ఎంతమంది, నేను ఎన్నోసార్లు చెప్తుంటా, ₹1 పంపించండి, ఒక ₹2 పంపించండి. మా గురువులు అంటారు నన్ను, అమ్మ అలా అడగద్దులేమ్మా, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఇస్తారు నీకు అని చెప్తారు మా గురువులు. అయినా నేను వదిలిపెట్టను. ఎందుకంటే మీలో ఆ సేవాభావాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో నేను అడుగుతూనే ఉంటాను అనమాట. నేను నా దేశం కోసం భిక్షం ఎత్తడానికి నేను రెడీ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను నేను. అదనమాట. సో కాబట్టి ఆ అబ్బాయి అడిగినప్పుడు ఒక్కరు కూడా ₹1 కూడా ఇవ్వలేదంట. తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడంటే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ కాబట్టి. ఆ ట్యూషన్స్ నుంచి వచ్చే డబ్బులతోనే మెల్లమెల్లగా ఒక్కొక్క స్కూల్ స్టార్ట్ చేసుకుంటూ పోయి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 400 పైన స్కూల్స్ రన్ చేస్తున్నాడు అబ్బాయి. ఫ్రీ స్కూల్స్, అది కూడా అన్ని ఫ్రీ స్కూల్స్. ఇంకా ఎన్ని లక్షల మందికి మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాడో, ఎంతో మందికి సేవ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గురించి ఒక క్లాస్ 1 అవర్ పడుతుంది చెప్పడానికి, తర్వాత మీకు చెప్తాను, సరేనా? కాబట్టి వివేకానందుని పుస్తకాలకు అంత మహిమ ఉంటుంది, అవి మనసు పెట్టి చదివితే. కాబట్టి మీ పిల్లల చేత చదివించండి, మీరు చదవండి. లైఫ్ అనేది చాలా పాజిటివ్గా చేంజ్ అవుతుంది అనమాట. మనకే తెలీదు అంత శక్తి మనలో ఉంటుంది. ఆ శక్తిని అంతా బయటకు తీసుకొస్తారనమాట వివేకానంద